కొన్నిసార్లు మనకు రోమాలు ఎందుకు నిక్కపొడుచుకుంటాయి? కొద్దిసేపు నీటిలో కాళ్ళు లేదా చేతులు పెట్టగానే ఇలా ఎందుకు మారిపోతుంది? మన చేతికి ఉన్న గోర్లపై ఎందుకు ఇలాంటి తెల్ల గీతలు ఏర్పడతాయి? చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు వారి కళ్ళల్లో ఎందుకు నీళ్లు రావు? మగవారి కళ్ళు ఆడవారి కళ్ళ కన్నా ఎందుకు తక్కువ రంగులను చూడగలుగుతుంది? వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది గోర్లపై ఇలాంటి తెల్లటి గీతలను మీరు చూసే ఉంటారు. దానికి అర్థం వారి బాడీలోని ఐరన్, కాల్షియం మరియు మినరల్స్ తక్కువగా ఉన్నాయని. అప్పుడే ఇలాంటి తెల్లని గీతలు ఏర్పడతాయి. ఆ సిమ్టమ్స్ మనకు గోర్లపై తెలుస్తుంది. దాని ద్వారా మనం త్వరగా నయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. 1989లో అమెరికన్ పబ్లిక్ జర్నల్ ఆధ్వర్యంలో పబ్లిష్ అయిన ఒక స్టడీ పరంగా తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఎడమ చేతిని వాడేవారు మిగతా వారితో పోలిస్తే 9 నెలలు తక్కువ కాలం జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కుడి చేతి వారికి అనుగుణంగా తయారు చేయబడతాయి. దీనివల్ల ఎడమ చేతి వారు వాటిని యూజ్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువసార్లు ఎడమ చేతి వారికి యాక్సిడెంట్ జరగడం కూడా ఈ అధ్యయనంలో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 19. మీ అందరికి తెలిసే ఉంటుంది, మన మెదడు మన పూర్తి శరీరాన్ని కంట్రోల్ చేస్తుందని. కానీ మీకు ఇది తెలుసా? సర్జరీ టైంలో మన మెదడు కంట్రోల్ని సగం వేరు చేసి ఉంచవచ్చు. దానివల్ల మన మెదడు పైన ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, మన మెదడు 40 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఇంటర్నేషనల్ హైపర్హైడ్రోసిస్ సొసైటీ అకార్డింగ్ ప్రకారం మన శరీరంలో మొత్తం 5 లక్షల చెమట గ్రంథులు ఉంటాయి. ఈ చెమట గ్రంథులు చాలా వరకు ఎక్కువగా మన నుదురు, కాళ్ళు మరియు చేతుల మీద ఉంటాయి. లోపటి వ్యర్థాలు చెమట గ్రంథుల ద్వారానే బయటికి వస్తాయి. మన పాదంలో 1,25,000 చెమట గ్రంథులు ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆడవారి పాదాల్లో చాలా చెమట గ్రంథులు మూసుకుపోయి ఉంటాయి. దీనివల్లనే చూస్ చేసుకున్నప్పుడు మగవారి కంటే ఆడవారి కాళ్ళ నుండి తక్కువ దుర్వాసన వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మీ నాలుక ద్వారా మీరు రుచిని తెలుసుకుంటారు. మీకు నాలుక లేకపోతే రుచిని మరియు ఆహారం యొక్క టేస్ట్ని గ్రహించడం చాలా కష్టం. మీరు మీ నాలుకను చూసినప్పుడు దాని యొక్క ప్రతి పార్ట్ వేరు రుచులను గ్రహిస్తుందని అనుకుంటే మీరు ఆలోచించే తప్పు. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, నాలుక ప్రతి టేస్ట్ అంటే పులుపు, తీపి, వగరు లాంటి టేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మగవారి నాలుక 3.3 ఇంచులు ఉంటుంది. ఆడవారి నాలుక 3.1 ఇంచు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన శరీరంలో మొత్తంలో పెదవులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అలాగే పెదవుల వెనుకల మెసేటర్ అనే కండరం ఉంటుంది. అది మన ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది. ఈ కండరం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, దీని సహాయంతో మనం 90 కిలోల వరకు ఎత్తగలం. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఎవరైతే క్యాన్సర్ గురవుతారో వారి జుట్టుని కత్తిరించడం జరుగుతుంది అని అందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి కీమోథెరపీ ఉపయోగిస్తారు. అది చేయడం వల్ల మరియు దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఒక ఆరోగ్యమైన వ్యక్తికి ప్రతిరోజు 0.03 సెంటీమీటర్ల జుట్టు పెరుగుతుంది. ప్రతి మనిషికి తల్లి గర్భంలోనే తన హెయిర్ ఫాలికల్స్ పెరగడం మొదలవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ విషయం మీకు తెలుసా? మన శరీర బరువులో మన మెదడు కేవలం 2% ఉంటుందని. అయినా సరే కేవలం మెదడు మాత్రమే 30% ఆక్సిజన్ వాడుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన శరీరం మొత్తంని మెదడు మాత్రమే కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మెదడుకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అందువల్లనే మెదడు చాలా ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. ప్రపంచంలో ఏ జీవైనా బతకడానికి ఆహారం తినడం చాలా ముఖ్యం. కానీ మీకు ఇది తెలుసా? మనిషి జీవితకాలంలో ఆహారం ఎంత తింటాడో అని కొంతమంది సైంటిస్టులు పరిశోధన చేయగా తెలిసింది ఏంటంటే, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 70 సంవత్సరాలలో 30,000 కిలోల ఆహారం తీసుకుంటాడని తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ విషయం మీకు తెలుసా? మనిషిని ఎన్ని దోమలు కుడితే మనిషి చనిపోతాడని. అక్షరాల 20 లక్షల దోమలు మనిషిని కుడితే మనిషి చనిపోతాడు. కానీ అలా ఎందుకు కుట్టించుకుంటారు? ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక దోమ మనిషి శరీరం నుండి 0.01 ml రక్తాన్ని పీల్చుకుంటుంది. మనిషి రక్తం కోల్పోవడం వల్ల చనిపోతాడని అందరికి తెలుసు. కానీ అది దోమ వల్ల జరగాలంటే 20 లక్షల దోమలు కుట్టాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనిషి యొక్క మెదడు 70% నీటితో తయారై ఉంటుంది. ప్రతి మనిషికి నీళ్లు చాలా అవసరం. మీ శరీరంలో నీరు తక్కువ అయితే మీ శరీర బరువులో 1% తగ్గినంత ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారానే మీరు డీహైడ్రేట్కి గురి అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు, మీ బరువు 50 కిలోలు అనుకుంటే మీ శరీరంలో 5 లీటర్ల నీళ్ళు తక్కువ అయితే చాలా నీరసించిపోతారు. అదే నీరు 10% తగ్గితే మీరు చనిపోవడం తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీ ఫింగర్ ప్రింట్స్ మీలో చాలా ప్రత్యేకమైనది. మీ చేతివేళ్లకు ఉన్న ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో మరే ఇతర వ్యక్తులకు ఉండదు. ఒకవేళ మీరు ట్విన్స్ అంటే కవలలైనా మీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఒకేలా ఉండవు. మరొక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే,
మీ చేతి వేలలాగానే మీ నాలుక కూడా చాలా భిన్నమైనది. మీరు నాలుకను ప్రింట్ తీసి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితో కంపేర్ చేసినా మీలాంటి నాలుక ఎవరికి ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒకవేళ మన ఊపిరితిత్తులను బయటికి తీసి నీటిలో వేస్తే అవి తేలియాడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదిలినా కూడా మన ఊపిరితిత్తుల్లో 1 లీటర్ ఆక్సిజన్ ఎప్పుడూ స్టోర్ అయి ఉంటుంది. దీనిని రెసిడ్యువల్ లంగ్ వాల్యూ అని కూడా అంటారు. దీని కారణంగా ఊపిరితిత్తులు నీటిపై తేలుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక చెడు వాసన కలిగిన పదార్థం లేదా ఒక మంచి సువాసన కలిగిన పదార్థం మీ ముక్కు దగ్గర పెట్టిన వెంటనే మీకు మెలకువ వస్తుందని అనుకుంటున్నారా? దీనిపై న్యూ బ్రౌన్ యూనివర్సిటీ ఒక పరిశోధన చేశారు. ఒక పడుకున్న వ్యక్తిని కదిలించి లేదా కళ్ళలో లైట్ వేసి లేపితేనే వెంటనే లేచి కూర్చుంటాడు. అదేవిధంగా పడుకున్న వ్యక్తి ముక్కు దగ్గర వాసన వచ్చే పదార్థం పెడితే ఒక్కరు కూడా లేవలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2 వ్యక్తులు 10 సెకండ్స్ ముద్దు పెట్టుకుంటే 8 కోట్ల బ్యాక్టీరియా వారిద్దరి నోటి మధ్య ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు తెలుసా? దీనిలో వింతైన విషయం ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఎలాంటి హాని కలిగించదు. ఎందుకంటే కిస్ చేసే సమయంలో ఎదుటి వ్యక్తి నోట్లోకి వెళ్ళిన బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అయి ఉంటుంది. దాని ద్వారా ఎటువంటి హాని కూడా జరగదు, ఇంకా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. తల్లి గర్భం నుండి అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో కేవలం 1 కప్పు రక్తం మాత్రమే ఉంటుంది. పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు వారి కంటి నుండి కన్నీళ్ళు అనేవే రావు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పుట్టిన పిల్లలకి టియర్ డక్ట్ ఇంకా తయారవ్వకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ముక్కు మరియు చెవులు పెరుగుతూనే ఉంటాయి. అందుకు ప్రతి సంవత్సరం ముఖంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఇది గమనించారా? మీరు నీటిలో చాలా సమయం ఉన్నట్లయితే మీ చేతులు మరియు కాళ్ళకి ఈ విధమైన గుంతలు లాంటివి ఏర్పడతాయి. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విధంగా ఏర్పడిన గుంతలు మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయని యూకే యూనివర్సిటీలో ఈ విషయం రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఏం చెప్పారంటే చేతికి ఈ విధమైన మార్క్స్ వస్తే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. మనం నీటిలో ఉన్నప్పుడు మన చేతులు కాళ్ళు బలహీనపడినప్పుడు ఏదైనా వస్తువులు పట్టుకోవడానికి ఈ గుంతలు చాలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనిషి తన జీవితకాలంలో 1,60,000 కిలోమీటర్ల దూరం నడుస్తారని మీకు తెలుసా? దీని అర్థం వ్యక్తి 4 సార్లు మన భూమిని చుట్టొచ్చినంత దానికి సమానం. మరియు నడవడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ రీసెర్చ్ యూకే అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి రోజులో 30 నిమిషాలు నడవడం వల్ల తక్కువ కొవ్వు ఏర్పడి చాలా ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంటాడని తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? కొన్ని సందర్భాల్లో మనకి గూస్ బంప్స్ ఎందుకు వస్తాయని. మీరు ఎప్పుడైతే భయంకరమైన సినిమా చూస్తున్నట్లు అయితే లేదంటే పెద్ద పార్టీలో ఉన్నప్పుడు మరియు చాలా స్పీడ్గా కారు నడిపిస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మన శరీరం అడ్రినలైన్ అనే హార్మోన్ విడుదల అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒత్తిడి లేదా భయానికి గురవుతారో అప్పుడు హార్మోన్ అనేది విడుదల అవుతుంది. ఎప్పుడైతే హార్మోన్ మోతాదుకి మించి విడుదలైనప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా సందర్భాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ రంగులను చూడగలుగుతారు. అబ్బాయిలు కొన్ని రంగులు మాత్రమే చూడగలుగుతారు మరియు ఒకే రంగు యొక్క షేడ్స్ని చూడటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కలర్ బ్లెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే అమ్మాయిలు నిమిషానికి 12 నుంచి 20 సార్లు కనురెప్పలు మూస్తారు. అదే మగవారు అయితే 11 నుంచి 12 సార్లు మాత్రమే కళ్ళను మూసి తెరుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనిషి శరీరంలో గుండె ఒక విర్చువల్ ఆర్గాన్గా ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక క్షణం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తుంటుంది. మగవారి గుండె కన్నా ఆడవారి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మనిషి యొక్క గుండె 9,000 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది. మరి గుండెలో ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే మన రక్తాన్ని 30 అడుగుల ఎత్తు వరకు పంప్ చేయగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.